నమస్తే ఆరోగ్యమస్తు సుజోక్ నాడి యోగం కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి మన కార్యక్రమంలో మెడ నొప్పికి సుజోక్ థెరపీలో పరిష్కార మార్గాలు మనకు తెలియజేయడానికి శర్మ గారు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు. మీరు ఎవరైనా మెడ నొప్పితో బాధపడితే వెంటనే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కి కాల్ చేసి శర్మ గారితో మాట్లాడొచ్చు. నమస్తే శర్మ గారు. నమస్కారం అండి. నమస్తే అండి. మొదటగా మెడ నొప్పి ఎందుకు వస్తుంది, దానివల్ల కారణాలు ఏ కారణాలతో వస్తుంది? ముఖ్యంగా మనకు ఈ ముడనొప్పికి సంబంధించిన విషయం తెలుసుకోవాలంటే మొట్టమొదలు సర్వైకల్ గురించి తెలుసుకోవాలి. మనకేంటంటే ఈ మనకు బ్రెయిన్ నుంచి కింద మొట్టమొదలు మెడ్యులా ఒబలంగాటా అని ఉంటుంది. ఇంకా అక్కడ నుంచి కింది వరకు మనకు సర్వైకల్ 7 పూసలు కూడా ఉంటాయి. దీన్ని సర్వైకల్ 1 నుంచి సర్వైకల్ 7 వరకు అని చెప్తాము. అయితే ఈ సర్వైకల్ 1 నుంచి సర్వైకల్ 7 వరకు మధ్యలో ఏదైనా డిస్క్లో ప్రాబ్లమ్స్ ఉన్నా, అంటే డిస్క్కి సంబంధించినటువంటి కాంప్రెషన్ కానీ దాని తర్వాత డిస్క్కి సంబంధించినటువంటి బల్జ్ కానీ ఇట్లాంటివి ఉన్నప్పుడు ఏంటంటే మెడనొప్పి అనేది వస్తుంది. ఇది డిస్క్ రిలేటెడ్ ప్రాబ్లం. అట్లా కాకుండా ఏంటంటే ఇలాంటి రావడానికి కూడా ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే ఎక్కువగా తలను ఒకటే దిశగా వంచడం. అంటే ఈ మెడ ఉన్నది ఏంటంటే మనం 180 డిగ్రీలు కూడా ఫ్రీగా తింపడానికి ఉంది. అయితే ఈ మెడను మనం ఒకటే యాంగిల్లో ఉంచడం, అంటే ఉదాహరణకు మొబైల్ చూసే విధానం అనుకోండి, దాని తర్వాత టీవీ చూసే విధానం, ఒక సైడ్గా ఉండి టీవీ చూడడం, ఇట్లాంటి మెడను ఒకటే దిశలో ఉంచేటువంటి విధానాల ద్వారా ఈ మెడ నొప్పి రకరకాల సమస్యలు వస్తూ ఉంటాయి. వచ్చినటువంటి వాళ్ళకి ఇవన్నీ పెరుగుతూ ఉంటాయి. ఓకే, మరి సుజోక్ థెరపీలో మనకి మెడ నొప్పికి ఎలాంటి పరిష్కార మార్గాలు ఉంటాయి? మనకు ఈ సుజోక్ థెరపీ అనేది కొరియాకి సంబంధించినటువంటి థెరపీ అండి. సుజోక్ అంటే సు అంటే చేతి, జోక్ అంటే కాలు అన్నమాట. కాబట్టి మనకు మెడకు సంబంధించినటువంటి పాయింట్స్ అన్నీ కూడా మన చేతిలో ఉంటాయి. వాటిని మనం యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మన యొక్క మెడ నొప్పిని 1 నిమిషం నుంచి 3 నిమిషాల లోపల చాలా తక్కువ టైంలో మనం తగ్గించుకోవచ్చు అన్నమాట. ఈవెన్ పెయిన్ కిల్లర్ కూడా కొంచెం సమయం ఎక్కువ తీసుకుంటుంది. మనకు ఈ సుజోక్లో ఉన్నటువంటి యాక్యుప్రెషర్ సిస్టమ్ ఏదైతే ఉందో ఆ పద్ధతి ద్వారా మనం చాలా త్వరగా ఈ సమస్యకు మంచి పరిష్కారం మనం తెలుసుకోవచ్చండి. మరి అలాగే మెడ నొప్పి ఏదైతే ఉందో వయసుతో సంబంధం లేకుండా వస్తుంది. మరి అది రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది? ముఖ్యంగా ఏంటంటే మనకు రాకుండా జాగ్రత్తలు అంటే మెడకు సంబంధించినటువంటి ఎక్సర్సైజులు చేయడం. దాంట్లో ముఖ్యంగా ఏంటంటే మెడకు సంబంధించినటువంటి ఎక్సర్సైజ్ క్లాక్ వైజ్గా, యాంటీ క్లాక్ వైజ్గా నెమ్మదిగా తింపడం, ఇట్లాంటి యోగా లోపల ఉన్నటువంటి ఎక్సర్సైజ్ కరెక్ట్గా చేయడం. దాని తర్వాత తలని ఎక్కువగా ముందరికి బెండ్ చేయకుండా మిడిల్లో స్ట్రేట్గా ఉండేటట్టు చూసుకోవడం ద్వారా ఈ సమస్యలు రాకుండా చూసుకోవచ్చండి. ఓకే సార్, రాజమండ్రి నుంచి కాల్ రెడీగా ఉంది, మాట్లాడదాం. తప్పకుండా అండి. నమస్తే శేషగిరి గారు. నమస్తే మేడం. నమస్తే అండి, మీ సమస్య ఏంటో శర్మ గారికి చెప్పండి. చెప్పండి శేషగిరి గారు, మీ సమస్య ఏంటండి? నమస్తే సార్, నా పేరు జగదీష్ సార్. నాకు ప్రాంక్రైటిస్ చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటండి? సార్ నాకు ప్రాంక్రైటిస్ తోస్తున్నాయని హైదరాబాద్ విషయంలో ఆపరేషన్ చేశారు. మీ వాయిస్ కట్ అవుతుందండి, క్లారిటీ లేదు, కొంచెం బయటకు వచ్చి మాట్లాడండి. నాకు ప్రాంక్రైటిస్ తోస్తుంది, ఆపరేషన్ చేశారు సార్. టీవీ చూసుకుంటూ మాట్లాడుతున్నారు. శేషగిరి గారు, టీవీ చూస్తూ మాట్లాడొద్దు, టీవీ వాల్యూమ్ మ్యూట్ పెట్టేసి ఫోన్లో కొంచెం గట్టిగా మాట్లాడండి. ఓకే సార్, కాల్ కట్ అయింది. సో సుజోక్ థెరపీలో మనకి ప్రత్యేకమైన ట్రీట్మెంట్స్ ఉన్నాయంటారు. ఏ ప్రత్యేకతలు ఉన్నాయి సుజోక్ థెరపీలో ఈ మెడ నొప్పికి సంబంధించి? దీంట్లో ఏంటంటే మనకు సుజోక్ థెరపీలో ఇది ఇంటర్నేషనల్ థెరపీ. ప్రపంచవ్యాప్తంగా 50 దేశాల్లో కూడా ఈ థెరపీ ఉంది. ఈ సుజోక్లో ఏంటంటే 2 రకాల ట్రీట్మెంట్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే పేషెంట్ తన ఇంటి దగ్గర కూర్చొని చేసుకోవచ్చు. దాని ద్వారా ఒకవేళ ఆ మెడ నొప్పి ఆ సమస్య క్రానిక్ కాకుండా ఏంటంటే తగ్గిపోతుంది. అలా తగ్గనివి ఏంటంటే ఎవరైతే సుజోక్ థెరపీలో నిపుణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా ట్రీట్మెంట్ తీసుకుని తగ్గించుకోవడం. దీంట్లో ఏంటంటే సుజోక్ థెరపీలో మనకు సీడ్ థెరపీ అనే పద్ధతి ఉంది. దాంట్లో మనకి మెడ నొప్పికి పరిష్కారాలు ఎట్లా ఉంటాయో చూద్దాం. మనం ఒకసారి చూసుకున్నట్టు అయితే ఈ ఏరియా ఏదైతే ఉందో ఇదంతా కూడా మనకు మెడకు సంబంధించినటువంటి పాయింట్ అన్నమాట. కాబట్టి ఇది సర్వైకల్ 1 నుంచి సర్వైకల్ 7 వరకు కూడా ఈ ఏరియా అంతా మెడకు సంబంధించినటువంటి ప్రాంతం. కాబట్టి మొట్టమొదలు నొప్పి మెడలో ఉన్నట్టు అయితే ఏంటంటే మనకు ఈ పై నుంచి కింది వరకు కూడా మనం చెక్ చేసుకోవాలి. మన ఇంట్లో
ఉన్నటువంటి అగ్గిపుల్లను మనం వాడొచ్చు ఇది చెక్ చేసుకోవడానికి. నెమ్మదిగా ఈ విధంగా ప్రెస్ చేస్తూ వెళ్ళాలి, చాలా గట్టిగా ఎక్కువ ప్రెస్ చేయొద్దు. ఈ విధంగా మనం చెక్ చేస్తూ వెళ్తే ఎక్కువగా నొప్పి ఉన్నటువంటి పాయింట్స్ వస్తాయి. కొందరిలో ఒక పాయింట్ రావచ్చు, కొందరిలో 2 రావచ్చు, కొందరిలో 3 రావచ్చు. కాబట్టి ఆ పాయింట్లు ఎన్నైతే ఉన్నాయో ఆ పాయింట్లను మొట్టమొదలు గుర్తించాలి. గుర్తించడానికి ఏంటంటే మనం ఏదైనా సరే ఒక స్కెచ్ పెన్ తీసుకొని ఆ ప్రాంతంలో మనం మార్క్ అనేది చేసుకోవాలి. విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఏంటంటే మనం ఇలాంటి ప్లాస్టర్ని ఒకటి తీసుకోవాలి. మామూలుగా అన్ని మెడికల్ షాప్స్లలో మనకు ఈ ప్లాస్టర్ అనేది దొరుకుతుంది. దాంతో పాటు ఏంటంటే ఏదైనా ఒక విత్తనాన్ని మనం తీసుకోవచ్చు. పెసర్లైనా సరే, మినుములైనా సరే, రాగులైనా సరే, మిరియమైనా సరే, ఇలాంటి సీడ్ని ఒకటి మనం తీసుకోవాలి. ఎక్కడైతే మనం ఎక్కువగా నొప్పి ఉన్నటువంటి పాయింట్ను మనం గుర్తించడం జరిగిందో ఆ పాయింట్ దగ్గర మనం నెమ్మదిగా ఈ విత్తనాన్ని ఈ విధంగా పెట్టాలి. పెట్టిన తర్వాత అరగంటకు ఒకసారి మనం దీన్ని ప్రెస్ చేసుకుంటూ ఉండాలి. ఒకరోజు లెఫ్ట్ హ్యాండ్, ఒకరోజు రైట్ హ్యాండ్. ఈ విధంగా మనం మీరు ఎప్పుడైతే నొప్పి ఉన్నటువంటి పాయింట్లో మీరు పెట్టి ఖచ్చితంగా ప్రెస్ చేస్తే మీ యొక్క నొప్పి 70 నుంచి 80% వెంటనే తగ్గిపోతుంది అన్నమాట. ఒకవేళ తగ్గకుంటే మనం పెట్టుకున్నటువంటి పాయింట్ కరెక్ట్ కాదు అని అర్థం. మళ్ళీ వేరే పాయింట్ మనం చెక్ చేసుకొని పెట్టుకోవాలి. ఈ విధంగా మనం పెట్టుకోవడం ద్వారా మెడ నొప్పిని మనం ఇంట్లో ఉండే మనం తగ్గించుకోవచ్చు అండి. ఓకే సార్, కాల్ రెడీగా ఉంది, మాట్లాడదాం. ఓకే, శేషగిరి గారు చెప్పండి మీ సమస్య ఏంటో. హలో శేషగిరి గారు. శేషగిరి గారు మళ్ళీ కట్ అయింది కాల్, సేమ్ పర్సన్. ఓకే సార్, ఇప్పుడు కొంతమందికి భుజం లాగినట్లు ఉంటుంది. ఈ భుజం లాగడానికి మెడ నొప్పికి ఏమైనా సంబంధం ఉంటుందా? ఖచ్చితంగా సంబంధం ఉంటుందండి. కొందరిలో ఏంటంటే ఈ మెడ నొప్పి అనేది అందరికీ ఒకే రకంగా ఉండదు. కొందరికి ఏంటంటే మిడిల్లో ఉన్నటువంటి ఒక పార్ట్లోనే నొప్పిగా ఉంటుంది. కొందరికి ఏంటంటే లెఫ్ట్ సైడ్ మొత్తం అంతా కూడా ఇక్కడ నుంచి కింది వరకు నొప్పిగా ఉంటుంది. కొందరికి ఆ లెఫ్ట్ సైడ్ పైనుంచి కింది వరకు భుజం వరకు కూడా నొప్పిగా ఉంటుంది. కొందరిలో రైట్ సైడ్ కూడా ఈ నొప్పి రావచ్చు. ఆ రైట్ సైడ్ వచ్చి భుజం వరకు వచ్చి మొత్తం చేతంతా కూడా తిమ్మిరిగా ఉండొచ్చు. ఇది ఆ చేతి ఎక్కువగా పనిచేసినా కూడా, ఆ చేతులతో ఎక్కువగా బరువులు లిఫ్ట్ చేసినా కూడా ఆ నొప్పి అనేది పెరిగేటువంటి అవకాశాలు, ఇలాంటి సిమ్టమ్స్ ఉండొచ్చు. దీనికి సర్వైకల్ ప్రాబ్లంకు, దాని తర్వాత థోరియాసిక్ కూడా దీంతో సంబంధం ఉంటుందండి. ఓకే, మరి అలాగే కొంతమందికి చేతులు లాగినట్లు కూడా ఉంటుంది అంటారు. మరి దానికి మెడ నొప్పికి సంబంధం ఉందా? ఖచ్చితంగా ఉంటుందండి. ఎందుకంటే థోరియాసిక్ వర్టెబ్రా 1, దాని తర్వాత సర్వైకల్ ప్రాబ్లం ఉన్నప్పుడు ఏంటంటే దానికి దీనికి కనెక్టివిటీ ఉంటుంది. చాలామంది ఏంటంటే ఆ మెడ నొప్పికి దీనికి సంబంధం లేదనుకొని దీని పరంగా మాత్రమే ట్రీట్మెంట్స్ తీసుకోవడం ద్వారా దాన్ని శాశ్వతంగా తగ్గించుకోలేకపోతున్నారు. అయితే సర్వైకల్లో మనం చెప్పినటువంటి సుజోక్ థెరపీ టిప్ వాళ్ళు పాటించడం ద్వారా ఏంటంటే ఆ మెడ నొప్పిని దాంతోపాటు చేతి లాగేటువంటి విధానాన్ని కూడా తగ్గించుకోవచ్చు. దీంట్లో ఏంటంటే ఈ 2 వైపులా కూడా నొప్పి ఉన్నటువంటి వాళ్ళకు ఎట్లాంటి పరిష్కారాలు ఉన్నాయో మనం దీంట్లో చూసే ప్రయత్నం చేద్దాము. ఉదాహరణకు రైట్ సైడ్. ఓకే సార్, ఆ టిప్ తెలుసుకునే ముందు కాల్ తీసుకుందాం. వరంగల్ నుంచి కాల్ రెడీగా ఉంది. చూడండి. నమస్తే రామకృష్ణ గారు. మేడం, నమస్తే అండి, మీ సమస్య అంటే శర్మ గారికి చెప్పండి. రామకృష్ణ గారు చెప్పండి, మీ సమస్య ఏంటండి? సార్ మాకు నడుము బాగా ఏమండి? మెడను నడువులు బాగా తీపిస్తున్నాయి సార్. ఓకే, ఎంత తీసుకున్నా పోవట్లేదు సార్. అంటే కిడ్నీ అంటారు. ఓకే అండి, మీ వయసు ఎంత అండి? నాది 32. ఓకే అండి, మీకు లెఫ్ట్ సైడ్ పెయిన్ ఎక్కువగా ఉందా అండి, రైట్ సైడ్ ఎక్కువగా ఉందా? లెఫ్ట్ సార్. ఏమండి? లెఫ్ట్ సైడ్ ఉంది. దీనికి ఏంటంటే మీకు సుజోకు నాడీ యోగం లోపల మంచి పరిష్కారం ఉందండి. నేను చెప్పిన విధంగా మీరు చేసుకున్నట్టు అయితే రెగ్యులర్గా ఇది ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఏంటంటే మీకు ఆ లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి నడుము నొప్పి, దాని తర్వాత మెడ నొప్పి రెండు కూడా తగ్గిపోతాయండి. ఇది చేసుకోవడానికి ఏంటంటే మొట్టమొదలు మీరు లెఫ్ట్ హ్యాండ్ని ఈ విధంగా తీసుకోవాలి, నిల్చుని చేయాలి. ఇది మీరు నిలబడడం ఇబ్బందిగా ఉంటే కూర్చొని అయినా సరే చేయొచ్చు. ఇది చేసేటప్పుడు ఏంటంటే వెన్నెముక నిటారుగా ఉండే విధంగా చూసుకోవాలి, చేతి కూడా షోల్డర్ లెవెల్లో ఉండే విధంగా చూసుకోవాలి. దాని తర్వాత ఈ చేతిని స్ట్రెచ్ చేయాలి, అంటే కట్టెలాగా చేయాలి. చేసిన తర్వాత రిస్ట్ను లోపల సైడ్ బెండ్ చేయాలి. ఇది చేసేటప్పుడు ఏంటంటే మోచేతి వంగకుండా చూసుకోవాలి. దాని తర్వాత పై 2 ఫింగర్స్ ఏవైతే ఉన్నాయో ఈ పై 2 ఫింగర్స్ను లోపలికి తీసుకోవాలి. ఈ విధంగా
తీసుకున్న తర్వాత 5 సార్లు నిండారుగా గాలి తీసుకొని వదలాలి. ఐదు సార్లు నిండారుగా గాలి తీసుకొని వదిలిన తర్వాత ఈ చేతిని మళ్ళీ మామూలు స్థితికి తీసుకురావాలి. తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ ఈ చేతిని ఆ విధంగానే తీసుకొని మళ్ళీ ఇంతకుముందు చెప్పినట్టుగా రిస్ట్ లోపలికి బెండ్ చేయాలి. కింది 2 ఫింగర్స్ ఏవైతే ఉన్నాయో వీటిని కూడా ఈ విధంగా తీసుకోవాలి. మనం తీసుకున్న తర్వాత చేతిని నెమ్మదిగా మీరు ఈ కింది చేసేటప్పుడు ఏంటంటే చేతిని నెమ్మదిగా రైట్ సైడ్ తీసుకొని రావాలి. తీసుకొని వచ్చి ఈ స్థితిలో 5 సార్లు బ్రీత్ తీసుకోవాలి. ఈ విధంగా మీరు ఉదయం ఒకసారి, దాని తర్వాత మధ్యాహ్నం ఒకసారి, దాని తర్వాత రాత్రి పండుకునే ముందు ఒకసారి చేస్తే మీకు ఆ లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి ఆ మెడ నొప్పి, దాని తర్వాత నడు నొప్పి 2 కూడా తగ్గిపోతాయండి. దీంట్లో మీరు బ్రీత్ ఎంత ఎక్కువగా తీసుకుంటే మీకు అంత మంచి రిజల్ట్ ఉంటుందండి. థ్యాంక్ యూ అండి. ఓకే సార్, చెప్పారు కదా చేతులు లాగకుండా ఉండడానికి టిప్ చెప్తా అన్నారు కదా, ఇప్పుడు అవునండి. దీంట్లో ఏంటంటే లెఫ్ట్ సైడ్ కొందరికి నొప్పి ఉండొచ్చు, మెడ నొప్పి, కొందరికి ఏంటంటే రైట్ సైడ్ ఉండొచ్చు. దీనికి చేయాల్సింది ఏంటంటే మొట్టమొదలు మన యొక్క తల పొజిషన్ ఒకవేళ రైట్ సైడ్ ఉందనుకోండి, రైట్ సైడ్ ఉన్నప్పుడు ఏంటంటే లెఫ్ట్ సైడ్ ఫ్రంట్ సైడ్ను తలను కొంచెం వంచాలి. ఈ విధంగా వంచి ఈ స్థితిలో ఏంటంటే 5 సార్లు నిండారుగా గాలి తీసుకొని వదలాలి. ఈ విధంగా వదలడం ద్వారా ఏమవుతుంది అంటే మీకు 70 నుంచి 80% నొప్పి మీకు వెంటనే తగ్గిపోతుంది. ఆ విధంగానే లెఫ్ట్ సైడ్ కూడా సేమ్ ప్రాబ్లం మీకు ఉన్నట్టు అవుతాయి. నెమ్మదిగా మన యొక్క తలను రైట్ సైడ్ ఫ్రంట్ సైడ్ నెమ్మదిగా వంచేటువంటి ప్రయత్నం చేయాలి. దాని తర్వాత ఈ స్థితిలో ఏంటంటే 5 టైమ్స్ నిండారుగా గాలి తీసుకొని వదలాలి. ఈ విధంగా చేయడం ద్వారా రైట్ సైడ్ ఉన్నటువంటి వాళ్ళు దీన్ని చేయాలి, లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి వాళ్ళు ఇంతకుముందు చెప్పిన దాన్ని చేయాలండి. ఇవి 2 ఈ విధంగా చేసుకోవడం ద్వారా ఏంటంటే ఈ మెడ నొప్పి ఏదైతే ఉందో దీన్ని వీళ్ళు శాశ్వతంగా తగ్గించుకోవచ్చు. రోజు ఏంటంటే ఉదయం ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి, రాత్రి పండుకునే ముందు ఒకసారి ఈ విధంగా చేసుకోవడం ద్వారా చాలా మంచి రిజల్ట్ అనేది ఉంటుందండి. వెల్కమ్ బ్యాక్. ఓకే సార్, మొటిమలు తగ్గడానికి చిట్కా చెప్తా అన్నారు కదా, ఇప్పుడు చెప్పండి. ఓకే అండి, సర్వసాధారణంగా ఏంటంటే చాలామంది యూత్లో ఎదుర్కొంటున్నటువంటి సమస్య ఏంటంటే మొటిమలు రావడం, దానివల్ల చాలా రకాల ఇబ్బందులు పడడం అన్నమాట. దీనికి సుజోక్ థెరపీ లోపల ఉన్నటువంటి మంచి పరిష్కారం ఏంటంటే మన చేతిలోనే దీనికి పరిష్కారం ఉంది. మీరు చూసుకున్నట్టయితే ఈ మిడిల్ ఫింగర్ ఏదైతే ఉందో దీన్ని న్యూట్రో ఫింగర్ అంటారు అన్నమాట. కాబట్టి మనకు మొటిమలకు సంబంధించి మొటిమల్లో కూడా రకరకాలు ఉంటాయి. వేడి చేసినప్పుడు కూడా రావచ్చు, దాని తర్వాత కొంత పస్ ఫార్మేషన్ కూడా ఉండొచ్చు. కాబట్టి ఏ సమస్య ఉన్నా కూడా ఏంటంటే ఈ 2 ఫింగర్స్ మనం వాడి మనం చేయాల్సింది ఏంటంటే ఎక్కడైతే మొటిమ ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతం ఉందో ఆ ప్రాంతాన్ని మీరు చూజ్ చేసుకొని ఆ ప్రాంతం లోపల క్లాక్ వైజ్గా ఈ వేలుతో మసాజ్ చేయాలన్నమాట. ఒకవేళ ఈ చెంప అంతా ఉన్నా కూడా ఏంటంటే మొత్తం ఈ ఏరియా అంతా కూడా మీరు క్లాక్ వైజ్గా చేసినట్టు అయితే ఖచ్చితంగా ఆ మొటిమలు అనేవి అంతరించిపోతాయి. కాబట్టి రైట్ సైడు రైట్ హ్యాండ్తో, లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ హ్యాండ్తో రోజు ఉదయం లేవగానే మనం ఈ విధంగా మసాజ్ చేసుకోవడం ద్వారా మొటిమలను మనది మనమే తగ్గించుకోవచ్చండి. దాంతోపాటు ఆహార నియమాలు కూడా ఆయిల్ ఫుడ్స్ తీసుకోకపోవడం, దాని తర్వాత ఫ్యాట్ ఫుడ్స్ తీసుకోకపోవడం, ఇలాంటివి పాటించడం ద్వారా శాశ్వతంగా మొటిమలు లేకుండా మనం ఉండొచ్చండి. థ్యాంక్ యూ అండి. ఓకే సార్, గుంటూరు నుంచి కాల్ రెడీగా ఉంది, మాట్లాడదాం. ప్రభాకర్ గారు నమస్తే అండి. ప్రభాకర్ గారు నమస్తే అండి, మీ సమస్య ఏంటో శర్మ గారికి చెప్పండి. చెప్తాను మేడం గారు. చెప్పండి, మీ సమస్య ఏంటండి? సార్ మూడు సంవత్సరాల నుంచి అరికాల నుంచి నడుము దాకా ముద్దు పారిపోయింది సార్. అరికాల నుండి నడుము వరకు అండి? అవును సార్, చేతులు కూడా ముద్దు పారిపోయింది సార్. ఏ కాలండి? లెఫ్టా రైటా అండి? 2 కాళ్ళు సార్. 2 కాళ్ళు ముద్దు పారిపోయింది. తర్వాత మోకాళ్ళు లోపల వైపు ఇక్కడ టైట్గా ఉంటుంది సార్. మోకాళ్ళు లోపల పక్కన నొక్కితే కొంచెం అక్కడే ఇబ్బందిగా ఉంది నాకు. నడుస్తుంటే బరువుగా ఉంటుంది సార్. అరచేతులు. ఓకే అండి, మీకు సుజోక్ థెరపీ లోపల చాలా మంచి పరిష్కారం మీకు ఉందండి. మీరు చేయాల్సింది ఏంటంటే సుజోక్ థెరపీ ప్రకారం ఏంటంటే ఈ మిడిల్ ఫింగర్ ఏదైతే ఉందో ఈ మిడిల్ ఫింగర్ అంతా కూడా మీకు ఈ కాలుకు సంబంధించింది అనమాట. కాబట్టి లెఫ్ట్ హ్యాండ్లో ఉన్నటువంటి మిడిల్ ఫింగర్ లెఫ్ట్ లెగ్, రైట్ హ్యాండ్లో ఉన్నటువంటి మిడిల్ ఫింగర్ రైట్ లెగ్. కాబట్టి మీరు ఉదయం లేవగానే నేను చెప్పినట్టుగా మీరు చేసుకోగలిగితే
ఈ ఫింగర్ ఏదైతుందో దీన్ని మీరు మసాజ్ చేసుకోవాలి ప్రతిరోజు కూడా. ఈ విధంగా పైన కింద ఈ ఫింగర్ అంతా కూడా మీరు మసాజ్ చేసుకోవడం ద్వారా మీకు కాళ్ళల్లో ఉన్నటువంటి తిమ్మిర్లు ఇవన్నీ కూడా తగ్గిపోతాయి. దీనికి ఏంటంటే మనకు మసాజ్ రింగ్ అనేది కూడా ఉంటుంది. అలాంటివి మీకు అవైలబుల్గా ఉండవు కాబట్టి మీరు ఈ విధంగా ఈ ఫింగర్ను ఈ లెఫ్ట్ హ్యాండ్లో మధ్యన వేలు, రైట్ హ్యాండ్లో కూడా మధ్యలో వేలు, ఈ రెండింటిని కూడా మీరు మసాజ్ చేసుకుంటూ ఉండండి. ఉదయం ఒకసారి, రాత్రి పండుకునే ముందు ఒకసారి. మీకు ఆ తిమ్మిర్లు ఇవన్నీ కూడా తగ్గిపోతాయండి. దాంతోపాటు మీరు కూర్చునే విధానం కానీ, ఒకవేళ డిస్క్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే మీరు ఆరోగ్య కేంద్రంలో మీరు కన్సల్ట్ చేయడం ద్వారా ఆ సమస్యను శాశ్వతంగా తగ్గించుకోవచ్చండి. థ్యాంక్ యూ అండి. ఓకే సార్, రాజమండ్రి నుంచి కాల్ రెడీగా ఉంది, మాట్లాడదాం. నమస్తే ప్రసాద్ గారు. నమస్తే అండి, మీ సమస్య అంటే శర్మ గారికి చెప్పండి. డాక్టర్, మా మిస్సెస్ కి మైగ్రేన్ అండి. ఓకే అండి. లెఫ్ట్ సైడా రైట్ సైడా అండి? లెఫ్ట్ సైడ్ అండి. ఓకే అండి. ఏజ్ ఎంత అండి? ఏజ్ 40 ఉంటుందండి. ఏజ్ 40 ఉంటుంది. ఓకే అండి. మీకు రైట్ అండి. మీకు సుజోగ్ థెరపీ లోపల చాలా మంచి పరిష్కారం ఉందండి. ఎటు రైట్ సైడ్ ఉందన్నారా అండి మైగ్రేన్? ప్రసాద్ గారు. హలో. ఓకే అండి. మైగ్రేన్ లెఫ్టా రైటా అండి? లెఫ్ట్ అండి. లెఫ్ట్ సైడ్. ఓకే. లెఫ్ట్ సైడ్ ఉన్నప్పుడు ఏంటంటే మీరు లెఫ్ట్ హ్యాండ్ తీసుకోవాలి. ఈ విధంగా లెఫ్ట్ హ్యాండ్లో లెఫ్ట్ తంబును తీసుకోండి. నేను చూపిస్తున్నటువంటి పాయింట్ ఏదైతే ఉందో ఇది మైగ్రేన్కి సంబంధించినటువంటి పాయింట్ అండి. ఈ ప్రాంతంలో మీరు అగ్గిపుల్ల ఒకటి తీసుకొని ఈ ప్రాంతంలో ఎక్కువగా ప్రెస్ చేస్తూ ఉంటే ఎక్కువగా నొప్పి ఉన్నటువంటి ఒక ప్రాంతం వస్తుంది. ఆ వచ్చినటువంటి ఆ ప్రాంతాన్ని మీరు గుర్తించాలి. మొట్టమొదలు గుర్తించి అక్కడ బ్లాక్ కలర్తో ఒక మార్క్ చేసుకోండి. ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత మీరు మిరియాలు సీడ్ను తీసుకోండి ఈ విధంగా. కాబట్టి ఒక ప్లాస్టర్కు మిరియాల సీడ్ని ఈ విధంగా తీసుకొని ఎక్కడైతే మీరు మార్క్ చేసుకున్న పాయింట్ ఉందో ఆ పాయింట్ దగ్గర పెట్టండి మీరు ఈ విధంగా. ఇది డేలో పెట్టుకోవాలండి. ఉదయం మీకు అన్ని పనులు కంప్లీట్ అయిపోయిన తర్వాత 10 గంటలకట్లా ఇది పెట్టేసుకొని దీన్ని అరగంటకు ఒకసారి ఈ విధంగా ప్రెస్ చేస్తూ ఉండాలి. కాబట్టి మైగ్రేన్ ఉన్నా లేకున్నా కూడా మీరు ఒకరోజు లెఫ్ట్ హ్యాండ్, ఒకరోజు రైట్ హ్యాండ్, ఈ విధంగా ఆల్టర్నేటివ్గా మీరు రెగ్యులర్గా ఇవి పెట్టుకుంటూ అరగంటకు ఒకసారి ప్రెస్ చేసుకుంటూ ఉండాలి. ఒక 12 గంటలు ఈ సీడ్ ఉంచుకోవాలి మీరు. ఈ విధంగా పెట్టుకోవడం ద్వారా ఏంటంటే మైగ్రేన్ మీరు తగ్గించుకోవచ్చండి. థ్యాంక్ యూ అండి. ఓకే సార్, సిద్దిపేట నుంచి కాల్ రెడీగా ఉంది, మాట్లాడదాం. నమస్తే నరేందర్ గారు. నరేందర్ గారు. నమస్కారం అండి. నమస్తే అండి, మీ సమస్య అంటే శర్మ గారికి చెప్పండి. చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటండి? నమస్కారం సార్. హలో. చెప్పండి చెప్పండి. మా మిస్సెస్ కు షుగర్ అటాక్ అయిందండి. షుగర్ కి ఏమైనా ఈ షుగర్ ట్రీట్మెంట్ లో ఏదైనా ఉంటుందా అని. ఎన్ని రోజుల నుంచి ఉందండి షుగర్ మీకు? మిస్సెస్ అండి 2 years అయిపోతుందండి. 2 years అవుతుంది. మెడిసిన్ వాడుతున్నారా అండి? వాడుతున్నారండి, గ్లైకోమెట్ ఎమ్. ఓకే అండి. దీంట్లో ఏంటంటే ఆహార నియమాలు, దాని తర్వాత ప్రతిరోజు వాకింగ్, యోగా, దానికి సంబంధించిన అన్నీ కూడా చేయాలండి. చేస్తూ ఏంటంటే మనకు డయాబెటిక్ సంబంధించినటువంటి పాయింట్ మనకి ఈ ప్లేస్లో వస్తుంది. మీరు గమనించుకున్నట్టు అయితే ఈ మిడిల్ పాయింట్ ఉంటుంది. ఈ మిడిల్ పాయింట్లో ఎక్కువగా నొప్పి ఉన్నటువంటి పాయింట్ని మీరు గుర్తించుకోవాలి. గుర్తించుకున్న తర్వాత మనకు సుజోగ్ థెరపీ లోపల మోక్ష అనేటువంటి ట్రీట్మెంట్ ఉంటుంది. దీని ద్వారా ఏంటంటే మంచి పరిష్కారం మనం తీసుకోవచ్చు. మీరైతే ఇంట్లో సీడ్స్ పెట్టుకోవడం ద్వారా చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. ఇదేంటంటే మనం మణిపూర చక్రాకు సంబంధించినటువంటి సమస్యగా మనం చెప్తాము. కాబట్టి ఈ మణిపూర చక్రాకు సంబంధించినటువంటి సమస్య ఉన్నప్పుడు ఏంటంటే ఈ విధమైన ఈ మణిపూర చక్ర పాయింట్ ఏదైతే ఉందో దాన్ని హీట్ చేసేటువంటి విధానం మనకు సుజోగ్ థెరపీలో ఉంది. ఎక్కడైతే పాయింట్ ఉందో ఆ పాయింట్ ఉన్నటువంటి ప్రాంతంలో ఈ విధంగా మనం ఈ మోక్ష స్టిక్ను పెడతాము. పెట్టిన తర్వాత నెమ్మదిగా ఏంటంటే ఈ పాయింట్ అనేది మనకు హీట్ అవుతుంది. ఇది లేనటువంటి వాళ్ళు ఏంటంటే మీరు చేయాల్సింది ఏంటంటే మనకు జనరల్గా మనం వాడేటువంటి ఈ భూతద్దం ఉంటుంది. మనం దీన్ని ఏంటంటే సూర్యరశ్మి లోపల దీని నుంచి ఇప్పుడు మనం అనుకున్నటువంటి పాయింట్ ఏదైతే ఉందో ఆ పాయింట్ పైన మనం ఫోకస్ చేయడం ద్వారా
ఆ పాయింట్ని హీట్ చేయొచ్చు. ఎక్కువగా హీట్ అయింది అన్నప్పుడు ఏంటంటే చేతిని పక్కకు తీయాలి. ఈ విధంగా ఒక 5-6 టైమ్స్ ఎవ్రీడే మనం చేసుకున్నట్టు అవుతే ఏంటంటే ఆ మణిపూర చక్ర కంట్రోల్లోకి వస్తుంది. ఎప్పుడైతే మణిపూర చక్ర కంట్రోల్ అవుతుందో ఆటోమేటిక్గా షుగర్ లెవెల్స్ కూడా కంట్రోల్ అవుతాయి అన్నమాట. కాబట్టి ఇది రెగ్యులర్గా మీరు చేసుకుంటూ ఉంటే డయాబెటీస్ అనేది చాలా మంచి పరిష్కారం ఉంటుందండి. ఆ విధంగానే మనకు షుగర్కి సంబంధించిన ప్రోగ్రామ్స్లో చాలా విషయాలు చెప్పడం జరిగింది. మీరు యూట్యూబ్లో iNews ఛానల్లో వెళ్ళి మీరు చూడడం ద్వారా చాలా చక్కని పరిష్కారాలు మీరు తెలుసుకోగలుగుతారండి. థ్యాంక్ యూ అండి. ఓకే సార్, మహబూబాబాద్ నుంచి కాల్ రెడీగా ఉంది. నమస్తే శ్రీనివాసాచారి గారు. నమస్తే మేడం గారు. నమస్తే అండి, మీ సమస్య ఏంటో శర్మ గారికి చెప్పండి. చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటండి? సార్ నమస్తే సార్. మా ఏమండి, మా మీ వాయిస్ సరిగా వినిపించట్లేదండి. మీ వాయిస్ క్లారిటీ లేదండి, కొంచెం బయటకు వచ్చి మాట్లాడండి. మైగ్రేన్ హెడేక్ లెఫ్ట్ సైడ్ ఉందా అండి, రైట్ సైడ్ ఉందా? మొత్తం ఫ్రంట్ సైడ్ అంతా ఉంది. దీనికి మనకు నాడీ యోగం లోపల చాలా మంచి పరిష్కారం ఉందండి. దీనికి మొట్టమొదలు చేయాల్సింది ఏంటంటే మార్నింగ్ 8 వరకు, ఎందుకంటే 7 to 9 స్టమక్ టైం అనమాట, స్టమక్ మెరిడియన్ టైం. కాబట్టి ఏంటంటే ఉదయం ఖచ్చితంగా 8 గంటల వరకు వారిని కడుపు నిండా భోజనం చేయమని మాత్రం చెప్పాలి ఖచ్చితంగా. ఇది పాటిస్తూ నేను చెప్పేటిది మీరు చేసుకోవచ్చండి. కాబట్టి నాడీ నెంబర్ 8కి సంబంధించినటువంటి నాడీ యోగా టిప్ చేయడం ద్వారా చాలా మంచి పరిష్కారం ఉంటుంది. ఇది చేయడానికి ఏంటంటే చేతిని ఈ విధంగా ముందరికి తీసుకోవాలి. తీసుకొని మధ్యలో ఉన్నటువంటి 2 వేళ్లను ఈ విధంగా పట్టుకోవాలండి. తీసుకొని 2 వేళ్లను వెనుకకు ఈ విధంగా తీసుకోవాలి. కాబట్టి రిస్ట్ బెండ్ అయి ఉంటుంది. ఈ స్థితిలో కళ్ళు మూసుకోవాలి. 5 టైమ్స్ మనం నిండారుగా గాలి తీసుకొని వదలాలి. లెఫ్ట్ హ్యాండ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత సేమ్ రైట్ హ్యాండ్ని కూడా అదే మూమెంట్లో తీసుకోవాలి. ఆ విధంగానే ఈ మిడిల్ 2 ఫింగర్స్ తీసుకొని మిడిల్ 2 ఫింగర్స్ను బ్యాక్ సైడ్ తీసుకోవాలి. తీసుకొని మళ్ళీ 5 టైమ్స్ నిండారుగా గాలి తీసుకొని వదలాలి. ఈ విధంగా ఏంటంటే ఈ లెఫ్ట్ రైట్ కలిపితే ఒకటే అనమాట. కాబట్టి ఇట్లా మార్నింగ్ ఒక 5 టైమ్స్, నైట్ పండుకునే ముందు ఒక 5 టైమ్స్ చేయడం ద్వారా ఏంటంటే మైగ్రేన్కు చాలా మంచి పరిష్కారం దొరుకుతుందండి. మర్చిపోవద్దు, ఉదయం కడుపు నిండా భోజనం చేయాలి. అంటే మీరు ఇడ్లీలు తిన్నా దోశలు తిన్నా ఏంటంటే కడుపు నిండా 8 గంటల వరకు తినేటట్టుగా ఉంటే మైగ్రేన్ శాశ్వతంగా మీరు తగ్గించుకోవచ్చండి. ఓకే సార్, థ్యాంక్ యూ. నెల్లూరు నుంచి కాల్ రెడీగా ఉంది, మాట్లాడదాం. ఓకే, నమస్తే సతీష్ గారు. సతీష్ గారు నమస్తే అండి. నమస్తే మేడం, చెప్పండి మేడం. మీ సమస్య ఏంటో శర్మ గారికి చెప్పండి. చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటండి? నమస్కారం సార్. చెప్పండి సార్. హలో చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటండి? సార్, నాకు కంటిలో నరంలో రక్తం గడ్డ కట్టిందండి. దానివల్ల చూసేటప్పుడు అది అడ్డుగా ఉన్నట్టు, ఏదో అడ్డు ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఓకే అండి, ఎన్ని సంవత్సరాల నుంచి ప్రాబ్లం ఉందండి? దగ్గర ఒక 5 సంవత్సరాల నుంచి అండి. ఫుట్బాల్ ఆడుతా ఉంటే బాల్ తగిలి గడ్డ కట్టిపోయింది నరంలో. ఓకే అండి, లెఫ్ట్ సైడా రైట్ సైడా అండి? రైట్ లెగ్. కాబట్టి రైట్ లెగ్ ఉన్నప్పుడు ఏంటంటే మీరు రైట్ హ్యాండ్ ఈ విధంగా తీసుకోండి. రైట్ హ్యాండ్ తీసుకున్న తర్వాత మీరు రైట్ సైడ్ ఏరియాను చెక్ చేయాలి. ఒక అగ్గిపుల్ల తీసుకోండి మీ ఇంట్లో. మీకు ఇంకా ఈజీగా చెప్పాలంటే నేను ఒకసారి డయాగ్రామ్ వేసి చూపిస్తాను. ఇవి 2 కూడా ఐ పాయింట్స్ అండి సుజోక్ థెరపీ ప్రకారంగా. దీంట్లో ఇది లెఫ్ట్ ఐ, దాని తర్వాత ఇది రైట్ ఐ. కాబట్టి ఈ ప్లేస్లో మీరు అగ్గిపుల్లతో రైట్ సైడ్ వెళ్ళి అగ్గిపుల్లతో మీరు ప్రెస్ చేసుకుంటూ ఉంటే ఎక్కువగా నొప్పున్నటువంటి ప్రాంతం మీకు కనిపిస్తుంది. కాబట్టి ఎప్పుడైతే ఎక్కువగా నొప్పున్నటువంటి ప్రాంతం ఉందో ఆ ప్రాంతాన్ని మీరు బ్లాక్ కలర్ పెన్నుతో ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత దీనికి కూడా ఏంటంటే మీకు బ్లాక్ పెప్పర్ చాలా బాగా యూజ్ అవుతుంది. కాబట్టి ఒక ప్లాస్టర్ ఈ విధంగా తీసుకోవాలి. మీరు తీసుకొని ఈ బ్లాక్ పెప్పర్ సీడ్ను ఈ విధంగా మీరు తీసుకొని ఎక్కడైతే మీకు నొప్పున్నటువంటి ప్రాంతం ఉందో ఆ ప్రాంతం లోపల ఈ విధంగా పెట్టుకునేటువంటి ప్రయత్నం చేయాలండి. దీన్ని డైలీ ఒక 12 అవర్స్ ఉంచుకోండి. అరగంటకు ఒకసారి ప్రెస్ చేసుకుంటూ ఉండండి. దీని తర్వాత లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ ఇవి కంటిన్యూగా చేస్తూ ఉండండి. మీకు వీలవుతే మన ఆరోగ్య కేంద్రంకి రావడం ద్వారా మీకు ఇంకా మంచి పరిష్కారం మేము ఇవ్వగలుగుతామండి. థ్యాంక్ యూ అండి. ఓకే సార్, మెదక్ నుంచి కాల్ రెడీగా ఉంది, మాట్లాడదాం. ఓకే అండి. నమస్తే అశోక్ గారు.
నమస్తే మేడం. నమస్తే అండి, మీ సమస్య అంటే శర్మ గారికి చెప్పండి. అశోక్ గారు చెప్పండి, మీ సమస్య ఏంటి? సార్ మాకు నడుములా ఇక్కడ సైడ్ కు తాకింది సార్. ఓకే, లెఫ్ట్ సైడా రైట్ సైడా అండి? నమస్తే మేడం. టీవీ చూస్తూ మాట్లాడొద్దు, టీవీ మ్యూట్ పెట్టేసి ఫోన్లో మాట్లాడండి. సార్ మాకు ఇక్కడ నడుములా దెబ్బ తగిలింది. ఇప్పుడు నాకు ఇది బాగా నడిస్తే కానీ వార్త చేస్తే కానీ చూస్తాను సార్. లెఫ్ట్ సైడా రైట్ సైడా అండి? లెఫ్ట్ సైడ్ సార్. లెఫ్ట్ సైడ్. కాబట్టి మీకు లెఫ్ట్ సైడ్ ప్రాబ్లం ఉంటే మీకు ఏంటంటే లెఫ్ట్ హ్యాండ్ని ఈ విధంగా తీసుకోండి మీరు. దాని తర్వాత లెఫ్ట్ హ్యాండ్లో ఈ ఏరియా ఏదైతే ఉందో చూపుడు వేలు, దాని తర్వాత మిడిల్ ఫింగర్ ఏరియా మధ్యలో ఉన్నటువంటి ప్రాంతం ఏదైతే ఉందో ఈ ప్రాంతంలో మీరు ప్రెస్ చేసుకుంటూ వెళ్ళాలి. ఎక్కువగా ఈ విధంగా ప్రెస్ చేస్తూ వెళ్తే ఎక్కువగా నొప్పి ఉన్నటువంటి ప్రాంతం ఒకటి వస్తుంది. ఆ వచ్చినటువంటి ప్రాంతాన్ని మీరు గుర్తించండి. గుర్తించిన తర్వాత ఇక్కడ ఏంటంటే మనం ఒక సీడ్ను పెట్టుకోవడం ద్వారా ఇక్కడ ఉన్నటువంటి సమస్యను మనం తగ్గించుకోవచ్చండి. మీరు ఎప్పుడైతే నొప్పి ఎక్కువగా ఉన్న ప్రాంతాన్ని గుర్తించారో అక్కడ ఈ విధంగా ఒక విత్తనాన్ని పెట్టుకోవాలి. ఇది బోన్ పైన రాకుండా చూసుకోవాలి. బోన్కు దాని తర్వాత 2 బోన్స్కు మధ్యలో ఉన్నటువంటి పాయింట్లో మాత్రమే ఇది రావాలి. దీన్ని మీరు అరగంటకు ఒకసారి ప్రెస్ చేసుకుంటూ ఉండండి. ఎప్పుడైతే మీరు ప్రెస్ చేసుకుంటారో వెంటనే ఒక 70 నుంచి 80% మీ నొప్పి అనేది తగ్గిపోతుందండి. కాబట్టి ఈ పాయింట్ను రెగ్యులర్గా మీరు పెట్టుకోవడం ద్వారా మీ సమస్యను మీరు తగ్గించుకోవచ్చండి. థ్యాంక్ యూ అండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా విషయాలు చెప్పారు. కాలర్స్ అడిగిన ప్రతి సమస్యకు చక్కటి పరిష్కార మార్గాలు చెప్పారు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సో ఇదండి ఇవాళ ఆరోగ్యమస్తు కార్యక్రమం. నమస్కారం.